వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది, చంద్రబాబు నాయుడుకి ఎమోషన్స్ లేవా. ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు పేరు రావడంతోనే చాలా మంది ఆయన ప్రత్యర్థులు ఆయన ఏమని విమర్శించేవాళ్ళు అంటే, అటు కాంగ్రెస్ అప్పటి నుంచి ఆయన్ని సీఈఓ అని విమర్శించారు. సీఎం కాదు, అతను సీఈఓ అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ మీద, ఐటీ సెక్టర్ మీద ఆయన అంత సీరియస్ గా ఫోకస్ పెడతాం. కానీ ఫస్ట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా కొన్ని విషయాల్లో ఆయన ఫోకస్ పెడతాం. కానీ ఇలాంటి వాటితో దట్టు ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా ఒకే డ్రెస్ సెన్స్ ఫాలో అవడం కానీ అందుకని ఆయన ఎప్పుడు కూడా అందరూ ఒక సీఈఓ అనేవాళ్ళు. రంగరాజన్ లాంటి వాళ్ళు, రిజర్వ్ బ్యాంక్ ఎక్స్ గవర్నర్ లాంటి వాళ్ళు నిజంగా అతనికి ఒక సీఈఓ లాగా పనిచేస్తారు రాష్ట్రానికి అంటే, దాన్నే పట్టుకొని ఇతను ఒక సీఈఓ అని చెప్పేసి అదే స్థాయిలో ప్రమోట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి అనుగుణంగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత మనం చూస్తే ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఎక్కువగా ఐటీని ప్రమోట్ చేస్తా ఉన్నారు కాబట్టి, అదే సమయంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని వద్దన్నారు అని చెప్పి కూడా ఆ స్థాయిలో ప్రమోట్ చేసేవాళ్ళు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి. అసలు ఎక్కడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా వ్యవసాయం దండగా అన్న మాట అనలేదు. ఆన్ రికార్డ్ ఆ మాట ఎక్కడ ఆయన అన్నట్టు కూడా లేదు. కానీ దాన్ని పదే వైఎస్ రాజశేఖర రెడ్డి అని బ్యాచ్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు దాన్ని చూపించమంటే చూపించరు. సో అలా చంద్రబాబు నాయుడిని ఒక చట్టంలో బిగించేసే ప్రయత్నం జరిగింది. ఆయన సీఎం కాదు, సీఈఓ అని చెప్పేసి. అదే సమయంలో ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడుకి ఎమోషన్స్ ఉండవు, చంద్రబాబు నాయుడు ఎమోషన్స్ కు దూరంగా ఉంటారు అని చెప్పేసి ఆయన దగ్గరుండి టీడీపీలో పదవులు అనుభవించి బయటికి వెళ్ళిన చాలా మంది ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఒక రోబోలాగా పనిచేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు, చాలా మంది చెప్తారు. ఈ రోజు చూస్తేనే పెద్ద బిల్ గేట్స్ దగ్గర నుంచి ఏదైతే ఈ రోజు ఆయన పక్కనే ఉన్న మంత్రుల దాకా అలాగే చెప్తూ ఉంటారు, రోబోలాగా పనిచేస్తారు, ఆయన రౌండ్ ద క్లాక్ పనిచేస్తారు అని. మనం చూసాం ఏదన్నా కెలామిటీస్ వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పనిచేస్తారు అనేది. సో ఆయన గురించి చెప్పే క్రమంలో అభిమానంగా ఆయన అభిమానులు, పక్కన లీడర్స్ వాడే పదాలని దాన్ని విమర్శలుగా మార్చి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు చాలా మంది. ఇంకొకటి ఏంటంటే, నేను చాలా ఒక ఇంటర్వ్యూలో చూశాను, సుజనా చౌదరి లాంటి వాళ్ళు పార్టీ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు గత ఎన్నికల తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు మనుషుల కంటే మిషన్లే ఎక్కువగా నమ్ముతారు అని చెప్పి కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. సో అలా చంద్రబాబు నాయుడు అంటే పొలిటీషియన్, సీరియస్ పొలిటీషియన్, బట్ ఆయన ఎమోషన్స్కి దూరంగా ఉంటాడు, ఆయనకి ఎమోషన్స్ తక్కువ అని చెప్పేసి చాలా సీరియస్గా ప్రచారం చేసేవాళ్ళు. దానికి తోడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో అందరినీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళని హక్కును చేర్చుకోవడం. జగన్మోహన్ రెడ్డి కూడా ఓదార్పుకి వెళ్ళినప్పుడు అంతా వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళని ఇలా దగ్గరికి తీసుకోవడం, వాళ్ళ మీద ఏదైతే వాళ్ళని తలమే చేయబెట్టి ఓదార్పు చేసే ప్రయత్నం చేయడం, గట్టిగా మాట్లాడితే వాళ్ళని దగ్గర తీసుకొని ముద్దులు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ జరిగాయి. సో అట్లాంటి వాటికి చంద్రబాబు నాయుడు కొంత దూరంగా ఉంటారు కాబట్టి మైట్ బి అతని గురించి అలా ప్రచారం చేశారేం ప్రత్యర్థులు. కానీ వస్తున్న మీకోసం పాదయాత్రలో దాన్ని బ్రేక్ చేశారు చంద్రబాబు నాయుడు. నిజంగా చాలా మంది ముసలాళ్ళ మీద కూడా చెయ్యేసి మరి ఆయన నడిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా దానికంటే, ఆ ఎమోషన్ కంటే చంద్రబాబు నాయుడు ఒక మరమనిషో, ఒక రోబోలాగో ఎమోషన్స్ ఉండవు అనే అంశం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అయితే మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. చంద్రబాబు నాయుడు మరమనిషి కాదు, లేకపోతే రోబో కాదు, మిషన్లు ఎక్కువగా నమ్మడు. సో ఆయనకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి. ఈజ్ నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఆయనకు కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. కాకపోతే దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కొంచెం వెనక ముందు కావచ్చేమో అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఎప్పుడు ప్రూవ్ చేసుకున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు, 23 సీట్లకు పరిమితమయ్యారు. మనం చూసాం ఏదైతే మాచర్లో, పల్నాడులో ఒక చంద్రయ్య చనిపోతే జై టీడీపీ అంటే ఆయన పేక్ కోసారు వైసీపీ ఫాలోయర్స్. సో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఆయన పాడమోసారు, చంద్రయ్య పాడమోసారు, మీకు గుర్తుందో లేదో. పాడమోస్తూ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. అది ఎమోషన్. అదేవిధంగా ఎర్రనాయుడు చనిపోయారు యాక్సిడెంట్లో. ఎర్రనాయుడు చనిపోతే ఎర్రనాయుడు దగ్గరికి వెళ్ళి ఆ రోజు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూస్తూ చిన్నపిల్లల్లో వెక్కి ఏడ్చాడు చంద్రబాబు నాయుడు. అది ఒక ఎమోషన్. అంతకంటే ముందు మీకు గుర్తుందో, ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మందికి తెలియదేమో, బాబ్లీ ప్రాజెక్ట్ అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు అండ్ తెలంగాణ టీడీపీ నేతలు చాలా మంది ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి మహారాష్ట్ర బోర్డర్కి వెళ్ళడం జరిగింది. వెళ్లే క్రమంలో మహారాష్ట్ర బోర్డర్ దగ్గర వాళ్ళని ఆపేసి వాళ్ళ మీద, టీడీపీ నేతల మీద లాఠీ చార్జ్ కూడా చేశారు. ఆ రోజు తనతో పాటు వచ్చిన నేతల మీద లాఠీ చార్జ్ చేయడాన్ని చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా వ్యతిరేకిస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయన ఒకవైపు అటు పోలీసుల్ని టార్గెట్ చేస్తూనే వాళ్ళని క్లాస్ తీసుకుంటేనే ఎమోషన్తో కన్నీళ్ళు పెట్టుకున్నారు. మరి అది కూడా ఒక ఎమోషనే. ఆ తర్వాత మనం చూస్తే చాలాసార్లు ఇలాంటి సందర్భాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడుకి సంబంధించి. అలా చాలా జరుగుతూ వచ్చినా వాటిని అందరూ కూడా చాలా మంది మసిబూసి మారేడుగా చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడుకి ఎమోషన్స్ లేవు, ఒక మరమనిషి అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. సరే, అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తే
అలా ఏ లీడర్ ఒక ఎర్రనాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు టీడీపీ నుంచి, ఆయన్ని అలాగే చూశారు. ఒక చంద్రయ్య పార్టీ కోసం ఒక కార్యకర్త, కరుడుగట్టిన కార్యకర్త, ఆయన్ని ఒకలాగా చూశారు. ఆయన పాడే మోసారు, ఈయన పాడే మోసారు, ఇద్దరి దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయన. అది చంద్రబాబు నాయుడు ఎమోషన్. అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా అలాంటి ఆయన వైపు నుంచి అలాంటి సంఘటన జరిగిందా? రెంటపాల పర్యటనకు వెళ్ళినప్పుడు తన పార్టీ కార్యకర్త ఆయన సింగయ్య తను చూడడానికి వచ్చి తన కారు కిందే పడి ఆయన తలబగిలి చనిపోతే జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీ మీద ఏమైనా సింపతి చూపించారా? ఎక్కడైనా సింపతి, ఇంకా దాన్ని మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం చేశారు. అది అక్కడ కదా ఎమోషన్ ఉండాల్సింది, రిగ్రెట్ అవ్వాలి కదా. విజయ్ ఉన్నాడు, 40 మంది కరూరు తొక్కిసలాడుతూ చనిపోతే వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. అసలు మీకు అంతకుముందు ఆ కరూరు సంఘటన జరగకముందు విజయ్ని చూడండి, ఆ సంఘటన జరిగిన తర్వాత విజయ్ని చూడండి. అతని ఫేస్లో ఎక్కడ కూడా నవ్వు ఉండేది కాదు ఎన్నో రోజుల పాటు. ఆయన ఆ కాళ్ళు పట్టుకుని అందరిని క్షమించమని అడిగాడు. ఆర్థిక సాయం చేసినా ఎక్కడ గొప్పలు చెప్పుకోలేదు, ఎవరికి తెలియకుండా ఆర్థిక సాయం చేసుకుంటూ వచ్చారు. అతను నా వైపు నుంచి జరిగిన తప్పే అని అంగీకరించాడు అతను. సరే, ఇక్కడికి వద్దాం. చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే అలాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇక అసెంబ్లీ వేదికగా తన భార్యని హ్యూమిలేట్ చేసినప్పుడు, ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రను చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు. వెక్కి ఏడ్చారు ఆయన అరగంట సేపు మీడియా ముందు. ఆ తర్వాత సరే ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆ ఎమోషన్ మొత్తం ప్రపంచానికి తెలిసి వచ్చింది. అందుకే అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు మాట్లాడిందంతా ప్రపంచం మాట్లాడింది. ఇలాంటి సందర్భాలు ఆయన సీఎంగా ఉన్నా, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆ ఎమోషన్ను చాలాసార్లు ఆయన క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే వచ్చారు. కానీ ఆయన మాత్రం ఒక చట్టంలో బిగించేసి ఆయనకి ఎమోషన్స్ లేవు, రోబో లేకపోతే మిషను లేకపోతే కంప్యూటర్ లాంటోడు అని చెప్పి అట్లా ఫిక్స్ చేసి పడేశారు. అయితే ఈరోజు ఈ ఏజ్లో ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఆ మొనాటనీని సీరియస్గా బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, గత 2 ఏళ్ల కాలంగా చంద్రబాబు నాయుడు ఎవ్రీ మంత్ ఫస్ట్కి అందరి ఖాతాల్లో కూడా పెన్షన్లు, అర్హుదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్స్ పడతా ఉన్నాయి. ఎక్కడో కాన్స్టిట్యున్సీలో ఎక్కడో చోటుకు వెళ్ళి వాళ్ళతో ఆ పెన్షనర్లతో, లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కేవలం ఇది ఎందుకంటే ఇది సీరియస్గా జరుగుతూ ఉంది ఆయన వైపు నుంచి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చోవడం, వాళ్ళ ఇంట్లలోకి వెళ్తూ ఉన్నారు. మన పక్క ఇళ్ళు గృహప్రవేశాలు అప్పుడు కూడా మనం చూసాం కూడా. వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొంతమందికి టీ పెట్టిస్తూ ఉన్నారు, కాఫీ పెట్టిస్తూ ఉన్నారు, వాళ్ళతో కూర్చొని ఆ టీ తాగుతూ ఉన్నారు. ఆ ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారు ఏదో ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్ వాళ్ళు వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉన్నారు. ఆయన ఒక సీఎం స్థాయి వ్యక్తికి అలాగే చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని చూశాను నేను. మనం అది చూస్తూ ఉంటే ఇలా కూడా చేయొచ్చా ఒక సీఎం స్థాయి వ్యక్తి అని అనిపించింది నాకు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు మొన్న ఆయన కావలి పర్యటనకు వెళ్ళారు. కావలిలో తుమ్మలపెంట అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఫిషరీస్కి సంబంధించి మత్స్యకారుల సేవ పేరుతో ఒక 20,000 ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి సంక్షేమ పథకం ఇస్తా ఉన్నారు. దానిలో భాగంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికంగా ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడారు, చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యారు. అయితే అక్కడ తానం బాబు అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మైట్ బి ఇది ప్లాంటెడే కావచ్చు. చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ప్లాంటెడ్ గా అభివర్ణిస్తా ఉన్నారు. మరి గతంలో ప్రశాంత్ కిషోర్ చేసింది కూడా అదే. సరే, దాన్ని ప్లాంటెడా లేకపోతే ముందుగానే వాళ్ళు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు, అది పక్కన పెడితే ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడే ఓదార్పుకి వెళ్తుంటేనే ముందు అన్ని సీన్ రీక్రియేషన్ చేసి రెడీ చేసి పెట్టుకునేవాళ్ళు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేయాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఏం జరగాలి అనేది. సో ఇది సీఎం స్థాయి వ్యక్తికి మరి ప్లాన్ చేశారంటే ప్లాన్ చేసి ఉండొచ్చు, మైట్ బి, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్. అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చేపలు తనే స్వయంగా కొనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఆయన భార్య ఎవరైతే ఉన్నారో వెంకటమ్మ వండుతూ ఉంటే ఆయన కూడా వెళ్ళి అక్కడ గరిడి తిప్పారు. ఈ ఆయిల్ ఎక్కువ వేస్తుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదమ్మా, కొంచెమే వేసుకోవాలన్నారు. చక్కగా వంట వండిన తర్వాత కొంచెమే వాటిని ప్లేట్ లో పెట్టుకున్నారు. ఆయన కూడా చూసారు ఎలా చేస్తున్నారు ఏంటని, ఆమెతో ఇంటరాక్షన్ అవ్వడం, క్వశ్చన్లు అడగడం. సరే, అందరం కలిసి కూర్చొని తిందాం అనుకున్నప్పుడు ఎవరైనా సీఎం స్థాయి వ్యక్తికి ఏం చేస్తారు, ఏ చైరో తీసుకొచ్చేస్తారు. ఆయన చైరొద్దు అని చెప్పేసి టక్కున ఆ చిన్న పేట ఉంటే దాని మీద కూర్చుండిపోయారు. జగన్మోహన్ రెడ్డి మొన్న మనం చూసాం పులివెందుల్లో టెంపుల్లో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటే అక్కడ ఆయనకి ఏదో కొంచెం యజ్ఞం జరిగింది. దాని మీద కూర్చోవాలన్నా ఇబ్బంది పడతా ఉన్నారు, లేవాలన్నా పైకి 4 కలిసి పైకి లేపారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. ఆ విజువల్ చూస్తే ఎంత నవ్వు పుట్టిస్తూ ఉంటుందంటే అంత నవ్వు పుట్టిస్తూ ఉంటుంది ఆ విజువల్. సో టక్కు నా పేట మీద కూర్చొని చుట్టూరు వాళ్ళ వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యారు. ఆయన ఆ చేపల పులుసు వేసుకొని తింటూ ఆయన మాట్లాడుతూ, ఒక సీఎం స్థాయి వ్యక్తి అలా చేయాల్సిన అవసరం లేదు కదా, ఆ ఏజ్లో కింద కూర్చోవాల్సిన అవసరం లేదు కదా, ఆ ఎమోషన్ని వాళ్ళతో ఆ బాండింగ్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు కదా. కలిశారు, వెళ్ళారు, ఇంట్లో చూసారు, ఒక 1 minute ఉండి ఓకేనమ్మా బాగుండండి అని చెప్పి వచ్చేసేయచ్చు. అంటే ఆయన తనను తాను నేను మారాను అని చెప్తాను. చాలా మంది మారలేదు అనుకుంటున్నారేమో. ఆయనలో మారడం కాదు, ఆయనలో ఎక్కడో ఇన్హరెంట్గా ఇన్బిల్ట్ ఉన్న విషయాలన్నింటినీ, ఆ ఎమోషన్స్ని ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు. సో ఆ ఇంటరాక్షన్ చాలా మందికి నచ్చుతూ ఉంది కూడా, చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు వాళ్ళతో ఆ స్థాయిలో ఇంటరాక్ట్ అవ్వడం అనేది కూడా. సో అందుకే చంద్రబాబు నాయుడికి ఎమోషన్స్ లేవు, చంద్రబాబు నాయుడికి కన్నీళ్లు రావు.
మీకు గుర్తుందో లేదో, తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డిని ఓయూ వేదికగా ఆయన పొట్టుపుట్టుగా కొట్టారు అక్కడికి వెళ్తే. అంతేకాదు ఆయన కారు కూడా మొత్తం పగలు కొట్టేశారు. ఆయన నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయితే చంద్రబాబు నాయుడు ఆయన పరామర్శించి వచ్చి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే స్థాయిలో కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ రోజున. సో ఇలా చంద్రబాబు నాయుడికి ఎమోషన్స్ లేవు, ఆయన రోబో, ఆయన సీఈఓ, ఆయన మిషన్ నమ్ముకుంటాడు. చంద్రబాబు నాయుడు ఒక పెద్ద మిషను, ఒక పెద్ద కంప్యూటరు. సో ఇవన్నిటికీ అతీతంగా ఈరోజు ఏ సీఎం చేయని విధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ జనంతో ఇంటరాక్షన్ అవుతున్న తీరు ఏదైతే ఉందో అందరినీ కూడా ముగ్ధులు చేస్తూ ఉంది. నిజంగా ఈ ఏజ్లో ఈయనకి ఇంత ఓపిక అని అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే మాత్రం ఆ స్థాయి వ్యక్తి ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టారు, ఎన్ఎస్జీని కూడా పక్కన పెట్టి వాళ్ళతో మీరు ఆ విజువల్లో చూడండి, ఎక్కడ ఎన్ఎస్జీ కూడా పక్కన ఎక్కడ కనిపించదు. సో అంతా వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం, వాళ్ళతో కలిసిపోవడం, ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు వాళ్ళతో పాటు. మనం కొత్త చంద్రబాబుని చూస్తున్నాం అనిపించింది అది చూసిన తర్వాత. సో మొత్తానికైతే మాత్రం ఈ జనరేషన్కి కొత్త చంద్రబాబుని పరిచయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆయన వైపు నుంచి. సో మొత్తానికైతే ఇదే ఎమోషన్ చంద్రబాబు నాయుడు క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఆశిద్దాం.